వైసీపీ అధినేత జగన్ బయట కనిపించి చాలా కాలమైంది. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలొచ్చిన రోజు అనంతపురంలో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడి నుంచి యలహంక చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన హాట్ లైన్స్ కలుపుకునే పనిలో బిజీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటువైపు బీజేపీ, ఇటువైపు కాంగ్రెస్ రెండు పార్టీలతో ఆయన హాట్ లైన్స్ కలుపుకునే పనిలో ఉన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరితో మేనేజ్ చేయడం కష్టమైనా తనకు తప్పదన్నట్లుగా ఆయన ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో తప్పనిసరిగా వన్ సైడ్ హాట్ లైన్ నడుపుతున్నారు. అటువైపు నుంచి స్పందన ఉన్నా లేకున్నా బీజేపీ వెంటే తిరుగుతున్నారు. ఎన్డీఏ కూటమి తనకు ప్రత్యర్థి అని భావించడం లేదు. ముందుగా తాను జైలుకు వెళ్లకుండా ఉంటేనే తర్వాతే ఏదైనా రాజకీయమని అనుకుంటున్నారు. అందుకే బీజేపీని వదిలిపెట్టడం లేదు, పట్టుకునే ఉంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిర్మోహమాటంగా మద్దతు పలికారు. కానీ బీజేపీ ఆయనను పట్టించుకునే పరిస్థితి లేదని అర్థం కావడంతో డబుల్ గేమ్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డిని పంపించారు. ఖర్గేతో చర్చించారు. ఇది బయటకు తెలిసింది. కానీ బయటకు తెలియకుండా యలహంక నుంచి చక్కబెడుతున్న కార్యక్రమాల్లో జగన్ స్వయంగా పాలు పంచుకుంటున్నారు. బీజేపీతో అంటిపెట్టుకుని ఉంటే నిర్వీర్యమైపోతామని, తర్వాతైనా కాంగ్రెస్ పక్కన చేరాల్సిందేనని ఆయన అనుకుంటున్నారు. అందుకే హాట్ లైన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందన్నది చూడాల్సి ఉంది.